హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ రిలేషన్‌షిప్‌లో అసలు మీకున్న భయాలేంటి? అవి మీరు ఓవర్‌కమ్ చేయగలరా లేదా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక పర్సన్ ఎంత హెల్తీ రిలేషన్‌షిప్‌లో ఉన్నా అంటే అపోజిట్ పర్సన్ వాళ్ళకి ఎంత సెక్యూర్ ఫీలింగ్ ఇస్తున్నా ఆ రిలేషన్‌షిప్ ఏంటంటే కొన్నిసార్లు ఆన్ అండ్ ఆఫ్ లాగా కూడా ఉంటుంది. బట్ స్టిల్ పర్సన్స్‌కేంటంటే ఎక్కడో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. కానీ అన్ని సార్లు అందరూ కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతుంటారు. వాళ్ళకంటూ కొన్ని భయాలుంటాయండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇలా జరుగుతుందేమో ఆర్ ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుందేమో, అది మనం ఫేస్ చేయలేమేమో, అంటే ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్న వాళ్ళుంటారు. సో, నార్మల్‌గా అసలు మీకు రిలేషన్‌షిప్‌లో ఉన్న భయాలేంటి? సో, అసలు అవి మీరు ఫేస్ చేయగలరా? మీ వల్ల అవుతుందా లేదా? సో, అసలు యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా అయితే నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. రీసెంట్‌గానే నేను ఒక రీడింగ్ చేశాను. ఒక పర్సన్‌తో మీకు ప్రాబ్లమ్ ఏంటి? అలానే వాళ్ళకి మీతో ప్రాబ్లమ్ ఏంటి? ఎలా అని చెప్పి. సో, జనరల్‌గా ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయడం అయితే జరిగింది. బట్ ఫియర్స్ అనేవేంటంటే, నాకు తెలిసి మీరు ఆ పర్సన్‌తో కూడా ఓపెన్‌గా డిస్కస్ చేయలేకపోవచ్చు. మరి అందుకే మీకేంటంటే, ఇలాంటి రీడింగ్ కూడా చేసి ఎంతో కొంత గైడెన్స్ ఇస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుందని నాకనిపించింది. సో, అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టర్క్వాయిస్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది. సో, మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుంది అని అనిపిస్తదో ఆ కార్డ్ సెట్‌ని మీరు పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలిప్పుడు మీకు రిలేషన్‌షిప్‌లో ఉన్న భయాలేంటి? అవసలు మీరు ఓవర్‌కమ్ చేయగలరా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారండి. ఈ పర్సన్‌తోని రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వక ముందే మీకేమనిపించిందంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది 100% వర్కౌట్ అవుతుంది. సో, ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. అంటే మీరనుకున్నట్టుగా ఈ పర్సన్ ఉన్న ఫీలింగ్ అయితే మీకొచ్చిందండి. వీళ్ళని మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందంటే, వీళ్ళు మనకి కరెక్ట్‌గా సూట్ అవుతారు. వీళ్ళతో మనం ఏంటంటే రిలేషన్‌షిప్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఎందుకంటే వీళ్ళు మనలానే ఆలోచించే టైపు. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళు కూడా ప్యాషనేట్‌గా ఉన్నారు. వీళ్ళకి కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో, డెఫినెట్‌గా మనం ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని మనం అనుకున్నట్టుగా వర్కౌట్ చేయగలం అని మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా రిలేషన్‌షిప్‌నయితే స్టార్ట్ చేసినట్టున్నారు. కాకపోతే వన్స్ ఈ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మీరేంటంటే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం కానీ, లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీరు అనుకున్న దానికి కొంత డిఫరెంట్‌గా ఉండడం కానీ, అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, మీరు కొంత స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసినట్టు ఉన్నారండి. అంటే ఇక్కడ ఏమైందంటే, మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. అంటే ఈ పర్సన్ కోసం మీరు చాలా చేసుండొచ్చు. బట్ ఇంకా, ఇంకా మిమ్మల్ని మీరు చాలా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కోసం 100% చేయాలి అనుకున్నప్పుడు చేస్తారండి. కాకపోతే ఇప్పుడు ప్రతిసారి కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది ఎలా అనిపిస్తుందంటే, ఏదో స్ట్రగుల్ తీసుకుంటున్నారు అనేలాగా అనిపిస్తది. సో, మోస్ట్‌లీ మీరేంటంటే ఇలానే స్ట్రగుల్ తీసుకున్నారేమో. అంటే ఈ పర్సన్ అంటే మీకు లవ్ లేదని కాదు. లవ్ ఉంది. కాకపోతే
లవ్ ఉన్నప్పటికీ కూడా అది మీరేంటంటే ప్రతిసారి కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడం, ఆ పర్సన్‌కి కొన్ని అర్థం అవ్వకపోవడం. సో, ఇది మీకేంటంటే ఒక హెడ్‌ఏక్ లాగా అనిపించడం, ఇలా ఏదో కానీ జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. మీ కార్డ్స్‌లో చూస్తుంటే ఇదంతా రియల్‌గా మీరేంటంటే ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి మీకు ఆ సఫరింగ్ ఏంటో తెలుసండి. మీరేంటంటే ఇలా ఉంటుంది మీరేంటంటే మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేసుకోవాల్సొస్తుంది అని మాత్రం అనుకోలేదు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత మీరు అదే ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే ఇదంతా కూడా బ్యాడ్ లక్ వల్లే జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉందాం అనుకున్నా ఇలానే ఏదో ఒకటి జరగడం. సో, మీ లైఫే ఇలా ఉంటుంది. ఈ పర్సన్ ఫాల్ట్ కాదు కానీ మీరు అంటే మీ ఫేట్‌ని బ్లేమ్ చేసుకుంటున్నట్టుగా లేకపోతే బ్యాడ్ లక్ లాగా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే క్లీన్‌గా ఇప్పుడు మీరు ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు మీ 100% ఇచ్చారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని పుష్ చేస్తున్నాయన్నమాట. మీరే ఇంకా 100% ఇవ్వాలి. మీరే ఇంకా చాలా రకాలుగా చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఇంకా మీరు అంటే ఏదో ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ పర్సన్‌కి అర్థమయ్యేలా చేయాల్సి ఉంటుంది అనేలాగా సిట్యుయేషన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. సో, మీరేంటంటే ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మీకెలా అనిపిస్తుందంటే ఇంకా నేను ఎంతని చేస్తాను. నా వల్ల ఇంకెంత అవుతుంది. నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. అయినా సరే ఇక్కడే ఉంటుంది ఈ రిలేషన్‌షిప్. నా పరిస్థితి అసలు మారుతుందా లేదా అని మీరేంటంటే ఇలా ఆలోచిస్తున్నారు. మీకు డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్‌కి రీజన్ ఏంటంటే మీరిక్కడ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా, మీరిక్కడ ఎంత చేంజెస్ తీసుకురావాలి అనుకుంటున్నా సిట్యుయేషన్స్ మారట్లేదు. సో, మీరేంటంటే అందుకే భయపడుతున్నారండి. మీరేంటంటే చేంజ్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సినవన్నీ చేశారు చేంజ్ అవ్వడం కోసం. ఇంకా మీరు చేంజ్ అవ్వాలి అంటే అది మీ వల్ల అవ్వట్లేదు. సో, అందుకే మీరేంటంటే కొంత ఎమోషనల్ అవుతున్నారు. ఇంకా చేంజెస్, ఇంకా ప్రెషరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలంటే ఎందుకో కానీ అది మీకు భయం వేస్తుంది. అంటే రేపనే రోజు ఇంత మీరు చేసిన తర్వాత కూడా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలా చేశారు. ఇంకెంత చేస్తారు? ఇంకెంత మూవ్ అవుతారు? ఇంకా చేసినా సరే ఇది ఇలానే ఉంటుందేమో. సో, ఇంకా అంటే ఎప్పటికి కూడా సిట్యుయేషన్స్ బెటర్ అవ్వేమో. ఇలా అనిపిస్తుందండి. అంటే మీరు ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేశారు. సో, దానికి మీకు ఇప్పటికైతే ఎలాంటి చేంజ్ కానీ, ఎలాంటి ప్రోగ్రెస్ కానీ కనిపించలేదండి. సో, అందుకే మీరేంటంటే అదంతా వేస్ట్ అయిపోయిందేమో అని ఒకవైపు ఫీల్ అవుతున్నారు. ఇంకొక వైపు ఇంకెంత చెయ్యాలి, ఇంకా నా వల్ల కాదు అనుకోని ఎమోషనల్ అవుతున్నారు. అంటే మీ భయాలనేవి అంటే రియలే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళ బెస్ట్ ఇచ్చిన తర్వాత అది మారకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారండి. కానీ ప్రతిసారి వాళ్ళు అదే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఎవరికైనా సరే అది ఎలా అనిపిస్తుందంటే చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంటది. మీకు ఇక్కడ జరుగుతుంది అదేనండి. కొంతకాలం మీ సిట్యుయేషన్స్ అయితే ఇలానే ఉంటాయి. ఇదేంటంటే అంత ఈజీగా మారుతుందని నాకు అనిపించట్లేదు. యాక్చువల్‌గా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మేబీ ఒక చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో. అదేంటంటే అయితే ఈ పర్సన్‌తోని ఇలానే ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి. లేకపోతే మీ లైఫ్‌ని మీరు చూసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీకు ఉండొచ్చు ఈ రిలేషన్‌షిప్‌లో. ఇంకొంతకాలం ఇలానే ఉంటుందండి. సో, మీ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయగలరా లేదా అంటే, అది నేను క్లియర్‌గా గైడెన్స్ ఇచ్చినప్పుడు చెప్తాను. బట్ నార్మల్‌గా ఇక్కడ మీ సిట్యుయేషన్ ప్రకారం ఏంటంటే, కొంతకాలం మీరు సైలెంట్‌గా ఉండడం, సరెండర్ అవ్వడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఈవెన్ మీరు ఒక డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా సరే, అది కూడా మీరేంటంటే సరెండర్ అవ్వాల్సిన పరిస్థితే. ఇలానే మూవ్ ఆన్ అవ్వాలి, ఇలానే ఈ సిట్యుయేషన్‌ని చేంజ్ చేయాలి అంటే అది మీ చేతుల్లో లేదు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది కార్మిక్ అండి. సో, ఇది కార్మిక్ అవ్వడం వల్ల థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉండవు. అంటే దీని నుంచి మీరు ఇప్పటికే చాలా కర్మని క్లియర్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. చాలా స్ట్రగుల్ తీసుకున్నారు అంటే ఎందుకు తీసుకున్నారు? కర్మని క్లియర్ చేసుకోవడం కోసం మీరేంటంటే ఇవన్నీ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంకా కర్మ అనేది ఉందండి. ఇంకా అది కూడా మీరు క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. సో, అది క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి నేచురల్‌గా మీ ఫియర్స్ అనేవి రియలే. అంటే మీరవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే జరుగుతాయేమో అని మీరు అనుకుంటున్నవి జరగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు అంటే లాంగ్ రన్‌లో అయినా చేంజెస్ చూస్తారు. లాంగ్ రన్‌లోనైనా సరే థింగ్స్ బెటర్ అవుతాయి అనే ఒక హోప్‌తో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం చేయొచ్చు. ఎందుకంటే మీరు వన్స్ ఈ కర్మాని క్లియర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సిట్యుయేషన్స్‌లో బెటర్‌మెంట్‌ని చూస్తారు. బట్ అప్పటి వరకు మీరు స్టేబుల్‌గా ఉండగలరా లేదా అనేది బిగ్ క్వెషన్ అండి. ఎందుకంటే మీరు ఉండగలరా లేదా అనేది మరి మీరు ఇప్పటికైతే ఉండలేకపోతున్నారు కాబట్టి, అప్పటి వరకు మీ వల్ల అవుతుందా లేదా అనేది చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా సెట్ అవ్వాల్సుంది కాబట్టి.
మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి. సో, అసలు చూద్దాం ఇంకా అంటే యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? మరి ఇది ఓవర్‌కమ్ చేయగలరా లేదా ఏంటి అనేది. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరైతే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారండి. మీకేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఈ రిలేషన్‌షిప్‌లో మీకేంటంటే, వ్యక్తుల నుంచి కోఆపరేషన్ దొరుకుతుంది, లైఫ్ మారుతుంది, అలా ఏం అనిపించట్లేదు. మీకేంటంటే, ఖచ్చితంగాను మీరు అంటే ఒక్కలే ఫైట్ చేస్తున్నారు. ఈ బ్యాటిల్ ఏంటంటే, మీ వల్ల అవ్వట్లేదు అనే ఫీల్ అవుతున్నారు. అంటే వ్యక్తులు కూడా ఇక్కడ మీకెవరు కోఆపరేట్ చేయట్లేదండి. అంటే మీరు పెడుతున్న ఎఫర్ట్స్‌కి కూడా మిమ్మల్ని ఎవరు అప్రిషియేట్ చేయట్లేదేమో. తిరిగి మిమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారేమో. అంటే మీరే ఎక్కువ ఛాన్స్ ఇచ్చేసారు. మీరే వాళ్ళ విషయాల్లోని ఏంటంటే చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళు ఫస్ట్ నుంచి క్లియర్‌గానే ఉన్నారు. ఇదంతా మీ ఫాల్టే. మీకెవరు చేయమన్నారు? మీరెందుకు ఆలోచించలేదు? అని తిరిగి ఎలా అంటే వ్యక్తులు కూడా మిమ్మల్నే బ్లేమ్ చేస్తున్నట్టున్నారు. ఆఫ్‌కోర్స్ ఇది ఇలానే ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్మిక్ డెట్స్ కాబట్టి ఇవంతా మరి మీరు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీకిక్కడ ఎవరి నుంచి కూడా అలాంటి పాజిటివ్ సైన్ అయితే రాదు. అయితే ఇక్కడ మీరు ఇలాగ బ్యాటిల్ అనేది చేస్తున్నారు అంటే ఒక్కలే అయిపోయారు. సో, ఏ రకంగా మీరు చేస్తున్నా సరే మార్పులు రావట్లేదు అని అనుకుంటే, ఆల్రెడీ మీరు ఈ రిలేషన్‌షిప్‌లో చాలా దూరం వచ్చారండి. సో, ఇక్కడైతే మీరు డ్రాప్ అవ్వొద్దు. ఎందుకంటే ఇది మీరు ఓవర్‌కమ్ చేయగలరు. కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. కర్మ అనేది క్లియర్ అయిన తర్వాత మీరెంత దూరం వచ్చిన తర్వాత యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయకుండా ఆర్ మీకు ఇక్కడ ఏదో ఆఫర్ చేయకుండా అయితే ఉండదు. అయితే మీకేమనిపిస్తుంటదంటే, ఇంకెంత దూరం వెళ్ళినా ఇలానే ఉంటుంది. ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. మరి ఇంక సముద్రం నుంచి బయటకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు అని మీరనుకుంటారు కానీ, నిజానికి మీరేంటంటే సముద్రం నుంచి బయటకొస్తారండి. మీరేంటంటే ఈ టైంలో అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. నేను చాలా దూరం వచ్చేసాను. ఇంకెంత దూరం వెళ్ళాలో, ఇంకెంత దూరం వెళ్ళినా ఇలానే నా జీవితం ఉంటుందేమో, ఈ పర్సన్ ఎప్పటికీ అర్థం చేసుకోరేమో అలా అని చెప్పి నేను మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికే చాలా ఎఫర్ట్స్ పెట్టాను. చాలా చేశాను. ఈ పర్సన్ కొంచెం కూడా గుర్తించట్లేదది. సో, కొంచెమైనా గుర్తిస్తే నా లైఫ్ మారుతుంది కదా! అని మీకు అనిపించొచ్చు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటంటే, ఈ పర్సన్ చేంజ్ అవుతారండి. ఈ రిలేషన్‌షిప్ కూడా చేంజ్ అవుతుంది. మీరింత ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఇవేవి వేస్ట్ అవ్వవు. కాకపోతే కొంతకాలం మీరు ఇది ఎండ్యూర్ చేసుకోవాల్సుంటుంది. అంటే మీరు ఓవర్‌కమ్ చేయగలరా అంటే ఆఫ్‌కోర్స్ మీరు ఓవర్‌కమ్ చేయగలరు కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు. మీ ప్లేస్‌లో ఇంకొకలుంటే ఇక్కడి వరకు రాలేరు. ఆఫ్‌కోర్స్ ఇది కర్మ వలన కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఇదంతా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది. సో, ఇదేంటంటే మీరు మధ్యలోనే ఎస్కేప్ అవ్వడానికైతే లేదండి. ఖచ్చితంగా మీరు అంటే ఇక్కడ చేస్తున్న ప్రతిదీ కూడా మీకు వర్తి అని అర్థమవుతుంది. అయితే దానికి టైం పడుతుంది. వెంటనే మార్పు రాదు. కొంత కర్మ అనేది క్లియర్ అవ్వాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. సో, ఇది వన్స్ క్లియర్ అయిన తర్వాత మీరేంటంటే ఏదైతే భయపడుతున్నారో, ఏదైతే అంటే లేదు లేదు ఫేస్ చేస్తున్నారు అని అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా మీకు సడెన్‌గా పాజిటివ్‌గా చేంజ్ అవ్వడం అనేది తెలుస్తుంది. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరు ఇప్పుడు ఎలా అయితే ట్రావెల్ అవుతున్నారో అలానే ట్రావెల్ అవ్వండి. అంటే మీ ఫియర్స్ అనేవి రియలే. కొన్ని సార్లు అవేంటంటే నిజంగానే జరుగుతాయి. అంటే మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాలి అనేలాగా అనిపించినప్పుడు అవి జరుగుతాయి. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే అవన్నీ జరిగేదే మీకోసం. అవన్నీ మీరు క్లియర్ చేసుకొని మీరు అంటే మూవ్ అయితేనే ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ థింగ్స్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ మీ కర్మని మీరు క్లియర్ చేసుకోవడానికి మీకొక ఛాన్స్ వచ్చినట్టుగా. సో, మీరేంటంటే ఇక్కడ నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ కొంచెం యూనివర్స్ ప్యాటర్న్స్‌కి సరెండర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ, మరి ఇది మీరేంటంటే ఇంకొంచెం అలవాటు చేసుకోవాలండి. ఇదేంటంటే నేను గైడెన్స్ మాత్రమే ఇస్తున్నాను. మీలో చాలా మందికి ఏమనిపిస్తదంటే, మీరు ఇవన్నీ అడ్జస్ట్ అవ్వాలి ఆర్ మీరు ఇవన్నీ ఫేస్ చేయాలి. ఆర్ మీరేంటంటే ఇలా కొన్ని చేంజెస్ చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. కాకపోతే మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే నేను మీకు గైడెన్స్ ఇచ్చిన తర్వాత అది ఫాలో అవ్వడం, అవ్వకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇఫ్ రెజోనేట్ అయినా సరే ఫాలో అవ్వడం, అవ్వకపోవడం అనేది కూడా ఇండివిడ్యువల్ ఇంట్రెస్టే. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇఫ్ మీరు మీ కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, మీ కర్మని మీరు ఇప్పటి వరకు క్లియర్ చేసుకుంటున్నారు. అందుకే మీరు ఇవంతా ఫేస్ చేస్తున్నారు అన్నప్పుడు, వచ్చే రోజుల్లో కూడా మీరు ఇంకా క్లియర్ చేసుకోవాల్సి ఉంది అన్నప్పుడు, అది మీరు క్లియర్ చేసుకుంటారండి. ఎయిదర్ వే నేను చెప్పినా, చెప్పకపోయినా నేను అంటే మీకు కార్డ్స్ ప్రకారం అయితే చెప్తాను ఇలా అని. కాకపోతే మీరు రియాలిటీలో కూడా అవే చూస్తున్నప్పుడు, మరి ఇంకా ఖచ్చితంగాను మీరు ఫేస్ చేయాల్సిందేనండి. సో, నేను చెప్పేది మీకు హార్డ్‌గా ఉన్నా, మరి రియాలిటీలో మీరు చూసుకున్నప్పుడు కూడా అలానే జరుగుతున్నప్పుడు, మరి అది మీరు ఫాలో చేయాల్సిందే అంతే.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ రిలేషన్‌షిప్‌లో మీకున్న భయాలేంటి? అవసలు మీరు ఓవర్‌కమ్ చేయగలరా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. మీరు ఏదైనా సరే మీ ఓన్‌గా డెసిషన్ తీసుకోగలరు. మీరు వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ మీకేంటంటే ఒక పర్సన్ చెప్తే ఇది కరెక్ట్ అనుకోని మీరు వెంటనే ఫ్లిప్ అయిపోవడం కానీ అలాంటివి చేయరు. మీకొకటి కరెక్ట్ అనిపిస్తేనే ఆఫ్‌కోర్స్ అప్పుడు అపోజిట్ పర్సన్స్ చెప్పింది కూడా దానికి సింక్ అయితేనే మీరు ఫాలో అవుతారు. సో, ఇలా మీరేంటంటే చాలా ఇండిపెండెంట్‌గా ఉండే టైప్ అన్నమాట. అంటే ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకుంటారు. సో, ఇలా ఉన్న మీరు ఈ పర్సన్ విషయంలోని చాలా కాన్ఫిడెంట్‌గా వీళ్ళు మీకు కరెక్టు. వీళ్ళతోనైతే థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి అనుకోని మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా నాకనిపిస్తుందండి. అంటే మీరు ఒక మాటలో చెప్పాలి అంటే సెల్ఫిష్ టైపే. కాకపోతే మరీ ఎదుటి వ్యక్తుల్ని హర్ట్ చేసేంత సెల్ఫిష్ కాదు. కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండి మీరేంటంటే వర్కౌట్ చేయగలరు అనుకుంటేనే ఆ స్టెప్ వేస్తారు. ఇక్కడ ఎవరో చెప్పారు అని చెప్పి అది చేసేయాలి అనుకోని అంత ఈజీగా మ్యానిపులేట్ అయ్యే టైప్ కాదు. అవసరమైతే మీరు వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేస్తారు కానీ మీరు మాత్రం మ్యానిపులేట్ అవ్వరు. సో, ఇలా ఏంటంటే మీ ఆలోచనలతోని మీకు ఈ రిలేషన్‌షిప్ అనేది వర్తీ అనిపించి మీరు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఇది స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరేంటంటే పాజిటివ్‌గానే ఉన్నారు. మీకు ఈ రిలేషన్‌షిప్ కాన్ఫిడెంట్‌గా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. అండ్ ఆ పర్సన్ కూడా మీరనుకున్నట్టే ఉన్నారు. మీ కంట్రోల్‌లోనే మీకున్నట్టుగా అనిపించింది. మొత్తానికి మీకేంటంటే ఇక్కడ పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. సో, మీరు ఎప్పుడైతే ఇలా ఈ రిలేషన్‌షిప్‌లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందో, మీకు కొన్ని విషయాలు అర్థమయ్యాయండి. అదేంటంటే, ఈ పర్సన్ వేరు, మీరు వేరు. ఈ పర్సన్ ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువున్నాయి. అంటే వాళ్ళు డిఫరెంట్‌గా ఉన్నారు, మీరు డిఫరెంట్‌గా ఉన్నారు. సో, ఎక్కడో కానీ ఇద్దరికీ కూడా వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా అయితే ఈ పర్సన్ విషయంలోని మీరు అంటే ముందున్నట్టుగా ఉంటే వాళ్ళకి మీరు ఫేస్ మీద చెప్పేసుండేవారు. అంటే మీకు మాకు మ్యాచ్ అవ్వట్లేదు. మీకు మాకు మధ్యలో ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఇది మనం హ్యాండిల్ చేయలేము. సో, ఇలా మీరు చెప్సుండేవాళ్ళండి. కాకపోతే ఈ పర్సన్‌కి మీకు కనెక్షన్ ఏర్పడినప్పటి నుంచి మీరేంటంటే అలా చెప్పలేకపోతున్నారు. మీకేమనిపిస్తుందంటే అలా చెప్తే రిలేషన్‌షిప్ ఎక్కడ పాడైపోతుందో, లేకపోతే ఎక్కడ అంటే ఇంకా ఇద్దరికీ కూడా సెట్ అవ్వక విడిపోతారో అనే భయం మొదలైంది మీకు. దానివల్ల మీరేంటంటే కొన్నిసార్లు ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చేయాలనుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ రిలేషన్‌షిప్‌లోనే ఉండాలనుకుంటున్నారు. సో, ఇది మీకొక పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందండి. అంటే మీరు భయపడుతున్నారండి. ఇక్కడ ఏం చేస్తే ఈ రిలేషన్‌షిప్ ఎలా మారిపోతుందో, అసలేం జరుగుతుందో. అంటే మీరు ఒకప్పుడున్న సిట్యుయేషన్ వేరు. ఇప్పుడు సిట్యుయేషన్ వేరు. అంటే మీ ఆలోచనలు కానీ, మీ పర్సనాలిటీ కానీ కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత మీరు చేంజ్ అయ్యారు. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని అంత రిస్క్ తీసుకోవడం కానీ, ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా బిహేవ్ చేయడం కానీ అలా చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టి వెళ్ళాలి అనే ఉద్దేశం మీకు లేదు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఈ విధంగా మూవ్ అవ్వడం కూడా మీకు కష్టం అనిపిస్తుంది. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉంటదేమో అని భయపడుతున్నారు. ఒకవేళ చెప్తే ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుందేమో అని భయపడుతున్నారు. అలా అయినా భయపడుతున్నారు, ఇలా అయినా భయపడుతున్నారు. మీకేంటంటే ఏం అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే అలా అని చెప్పి మీ పర్సనాలిటీ కంప్లీట్‌గా చేంజ్ అయిందా అంటే అది లేదు. మీరు వేరే వ్యక్తుల దగ్గరికొచ్చేసరికి మళ్ళీ ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. మీకేమనిపిస్తే అది చేసేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశాలేంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, సో, అసలు అవేమి మీకు పట్టట్లేదండి. ఓన్లీ ఈ పర్సన్ దగ్గరికొచ్చినప్పుడే మీరు అలా సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి. ఈ పర్సన్ ఉంటేనే మీ లైఫ్ బావుంటుంది అని మీకనిపిస్తుంది. కానీ అలా మీరు బెటర్ చేయలేకపోతున్నారు. అలా మీరేంటంటే రియాలిటీలో ఏం చేయాలో అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌తో మీకొక అటాచ్‌మెంట్ అనేదుంది. సో, ఈ అటాచ్‌మెంట్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్రేక్ అవ్వకూడదు. మీ వల్లైతే అసలు అవ్వకూడదు. అనుకోని మీరేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు.
సో మీకేంటంటే 2 బిగ్గెస్ట్ ఫియర్స్ ఉన్నాయండి ఈ సిట్యుయేషన్‌లో. ఒకటి, మీరు ఓపెన్‌గా ఈ పర్సన్‌తో మాట్లాడి, ఓపెన్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు చెప్పకుండా ఇలానే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేసినా సరే, ఈ పర్సన్‌తోని మీరేంటంటే ట్రావెల్ అవ్వలేరు. ఫ్యూచర్ అనేది అంత హ్యాపీగా మీరు అనుకున్నట్టయితే ఉండదు. సో ఇదొకటి. సో ఇలా మీరేంటంటే స్టక్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుందండి. యాక్చువల్‌గా మీరేంటంటే ఇవన్నీ కూడా మీ ఆలోచనలే. మీకు మీరే ఇవన్నీ ఫీల్ అవుతున్నారు. ఒకసారి ఈ పర్సన్‌తో మీరు ఓపెన్‌గా మాట్లాడితే కానీ, మీకిక్కడ క్లారిటీ అయితే రాదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ మీరేంటంటే ఈ పర్సన్‌తో ఓపెన్‌గా మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది. లేదు, ఓపెన్‌గా ఇవన్నీ చెప్పకపోతే ఖచ్చితంగాను రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళినా మీరు హ్యాపీగా ఉండలేరు. వీళ్ళకి మీకు మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. సో, అది మీరేంటంటే లైఫ్ అంతా హ్యాండిల్ చేయలేరు. సో, ఇలా మీరేంటంటే భయపడి ఇటు, అటు కాకుండా మధ్యలో ఉండిపోతున్నారు. ఇలా ఉండిపోవడం వల్ల కూడా ఆ పర్సన్‌కి మీరేంటంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. ఆర్ ఒకప్పుడు ఉన్నట్టుగా అనిపించట్లేదు. వాళ్ళకి కూడా ఏంటంటే మీరు ఇదేదో ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా ఆర్ ఈ రిలేషన్‌షిప్ కోసం అని చెప్పి ఇంత స్ట్రగుల్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఆర్ మీరేంటంటే వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మీకసలు రిలేషన్‌షిప్‌లో ఒక క్లారిటీ లేదు. ఒక స్టెబిలిటీ లేదు. మీరేంటంటే రకరకాలుగా ఉంటున్నారు. మీరసలు కరెక్ట్ పర్సన్ కాదు అని వాళ్ళకనిపిస్తుంది. ఆర్ ఇక్కడ ఇంకొకటి కూడా అనిపిస్తూ ఉండొచ్చు. అదేంటంటే మీరు వేరే పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారు. సో, వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళని మీరేంటంటే ఈ రకంగా ట్రబుల్ చేస్తున్నారు అనైనా సరే అనిపిస్తూ ఉండొచ్చు. సో, ఈ రకంగా మీరు వాళ్ళకొక ఇంప్రెషన్‌ని క్రియేట్ కూడా చేస్తున్నారు మీ ఫియర్స్‌తో. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు ఇలా ఉండే బదులు ఓపెన్‌గా ఒక మాట చెప్పేయడం అనేది చాలా బెటర్ అండి. రిలేషన్‌షిప్ ఏమవుతుంది అని మీరు ఆలోచిస్తున్నట్టయితే, రిలేషన్‌షిప్పు ఎలా ఉన్నా ఏదో ఒకటి అవుతుంది. అది మీకిప్పుడు తెలీదు గానీ, వచ్చే రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ క్లియర్‌గా మీరు అంటే ఎందుకో కానీ స్టేబుల్‌గా లేరు. మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నారు. మీరు మ్యానిపులేట్ అవుతున్నారు మెయిన్. సో, మీరేంటంటే కొంత వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అనేలాగున్నారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుందండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే వాళ్ళకి మీరొక టాక్సిక్ పర్సన్‌లా ప్రొజెక్ట్ అవుతున్నారు. మీ ఫియర్స్ వల్ల. ఇది ఫియర్ అని వాళ్ళకి అర్థం అవ్వట్లే. ఎందుకంటే మీరు అదెప్పుడు కూడా చెప్పట్లేదు కదా! ఫియర్ అని. ఆర్ మీరు అంటే ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారో కూడా చెప్పట్లేదు కదా! వాళ్ళేదో అనుకుంటారని. సో, మొత్తానికి ఇదంతా కూడా ఒక నెగెటివ్ వైబ్స్‌ని తీసుకురావడం కానీ, రిలేషన్‌షిప్‌ని ఏంటంటే టాక్సిక్‌గా చేంజ్ చేయడం కానీ మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయండి. సో, మీరేంటంటే మీ ఫియర్స్‌ని ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీరు మీ ఫియర్స్‌ని అంటే ఓవర్‌కమ్ చేయాలి అనుకుంటే వాటిని ఫేస్ చేయడం ఒక్కటే సొల్యూషన్. మీరేంటంటే తప్పించుకోలేరండి. అలా అని చెప్పి మీరేంటంటే సేఫ్‌గా కూడా థింగ్స్‌ని ఆపరేట్ చేయలేరు. ఎందుకంటే మీకు మీరే కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నవవన్నీ. బట్ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉందండి. అంటే నేనిక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే రియాలిటీ డిఫరెంట్‌గా ఉండడం అంటే ఇంకేంటో కాదు. సో, మీరు ఈ పర్సన్‌కి ఏం చెప్పినా అది ప్రాబ్లమ్ అవుతుంది అని అనుకోవడము కరెక్ట్ కాదు. ఆర్ ఏది చెప్పకుండా ఇలా మీరు ముందుకు వెళ్ళగలరు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మీరేంటంటే ఇలా వెళ్ళలేరండి. మీ భయాలంటే నిజం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ అసలేం చెప్తుంది మరి మీ ఫియర్స్ గురించి. సో, మీరు ఇంకా తెలుసుకోవాల్సిందేంటి అనేది. నేను చెప్తున్నాను కదండీ! ఈ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తుందే మీరు. ఇది ప్రాబ్లమ్ అని కూడా నేను చెప్పను కానీ, మీ ఫియర్స్‌తోని మీరు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. ఆ పర్సన్‌కి మీరేంటంటే డిఫరెంట్ ఒపీనియన్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఒకలా ఇష్టపడ్డారండి. కేవలం నాకేమనిపిస్తుందంటే మీరొక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. మీకంటూ ఓన్ థాట్స్, మీకంటూ ఒక ఒపీనియన్ ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే మీ విషయంలో వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు వాళ్ళకి అలాంటి ఒక ఇంప్రెషన్‌ని ఇవ్వలేకపోతున్నారు. మీరేం చేస్తున్నారంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఆర్ కొన్ని విషయాల్లోని మీరు ఓపెన్‌గా ఉండకపోవడం కానీ, వాళ్ళేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. అంటే ఇక్కడ మీరు వేరే వ్యక్తుల మాటలు వింటున్నారు. ఆర్ వేరే వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. వాళ్ళనుకున్న విధంగా మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయట్లేదు. సో, మీరు మారిపోయారు. మీరు ఒకప్పుడులాగా లేరు. మీరిప్పుడేంటంటే సెల్ఫిష్ పర్సను. సో, ఇలా రకరకాలుగా వాళ్ళకనిపిస్తుందండి. ఇలా అనిపించడం వల్ల మీరిక్కడ ఏది కూడా ఫ్రీగా చేయలేకపోతున్నారు. నిజానికి
ఈ పర్సన్ విషయంలో మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలంటే ఓపెన్‌గా మీరు మాట్లాడడం ఇంపార్టెంట్. సో, దాని ప్రకారం మీరేంటంటే ముందు ఎలా అయితే ఓపెన్‌గా డెసిషన్స్ తీసుకున్నారో, అంటే మీరు ఏదైనా షేర్ చేసినప్పుడు ఓపెన్‌గా షేర్ చేశారో, ఆ రకంగా మీరేంటంటే అన్నీ షేర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ మీరేంటంటే ఇప్పటికైనా చేంజ్ అవ్వాలండి. మీరు ఇలానే ఉంటే మాత్రం కష్టమండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీలో చేంజ్ రావాలి. ఆ చేంజ్ ఈ పర్సన్ చూడాలి. సో, అప్పుడే థింగ్స్ బెటర్ అవుతాయండి. మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేయాల్సుంటుంది. మీరు ఫేస్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, మీ పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచిస్తున్నట్టయితే అసలు మీ పర్సనాలిటీ ఇది కాదు కదా! మీరు అలాంటి వ్యక్తి కాదు కదండీ! మీరు ముందంతా ఎలా ఉన్నారు? ఎవరేమనుకున్నా, ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా మీరు అనుకున్నదే మీరు చేసేవాళ్ళు. మీరు అనుకున్నదే మీరు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ ఈ పర్సన్ దగ్గర ఒక డిఫరెంట్ పర్సన్‌లా ఉండడం అనేది యాక్చువల్‌గా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఆ పర్సనాలిటీ చూసి ఇష్టపడ్డారు. ఇప్పుడు ఈ న్యూ వెర్షన్‌లో ఉన్న మిమ్మల్ని ఈ పర్సన్ ఏంటంటే ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేరండి. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా సరే మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఎప్పటికి కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. అవి వర్కౌట్ అవ్వవు. సో, మీరేంటంటే మీలా ఉండడానికే ట్రై చేయండి. మీలానే కమ్యూనికేట్ చేయండి. అది వాళ్ళకి నచ్చుతుంది, నచ్చట్లేదు అని ఈ భయాన్ని ముందు మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇదే ఒక పెద్ద భయంలాగా ఉంది మీకు. సో, అలా కాకుండా ఓపెన్‌గా మీరు మీలా మాట్లాడండి. ఇండివిడ్యుయల్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీలో నచ్చిందే అది. సో, వాళ్ళకి నచ్చిందే మీరు మార్చుకొని మీరు ఈ రకంగా ఉంటున్నప్పుడు వాళ్ళకి నచ్చంది నచ్చాలి అని మీరు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో, లవ్ అనేది ఆ రకంగా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు కదా! సో, మరి ఇప్పటికైనా సరే మీలో చేంజెస్ అనేవి క్లియర్‌గా వాళ్ళకి కనిపించేలా చేయండి. ఓపెన్‌గా మాట్లాడండి. అండ్ దాని ప్రకారం కూడా మీరు డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, ఇదైతే పెద్ద ప్రాబ్లమ్ కాదండి. మీరు ప్రాబ్లమ్ పెద్దది చేస్తేనే ఇది పెద్దదవుతుంది. ఇంకా తర్వాత మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ రిలేషన్‌షిప్‌లో మీకున్న భయాలేంటి? సో, అవి మీరు ఫేస్ చేయగలరా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, ఇది ఎక్కువ నేను అంటే చెప్తూనే ఉన్నానండి. నాకు తెలిసి మీకిది బాగా రెసొనేట్ అవుతుండొచ్చు. ఫ్రీక్వెంట్‌గా కానీ వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే. ఈ పర్సన్ వల్ల మీరు చాలా బెటర్ అయ్యారండి. మీరు చాలా హీల్ అయ్యారు. ఈ పర్సన్ ఏంటంటే, మీకు లైఫ్‌లో ఒక హోప్‌ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. నిజానికి మీ లైఫ్‌లో మీరు చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడం కానీ ఆర్ మీరు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నప్పుడు లైఫ్ మీద మీకు ఈ పర్సన్ ఏంటంటే హోప్ క్రియేట్ చేయడం కానీ చేశారండి. వీళ్ళు రావడం వల్ల మీరేంటంటే చాలా పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. అండ్ మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. మీ కార్డ్స్ కానీ చూస్తున్నట్టయితే నాకేమనిపిస్తుందంటే, ఖచ్చితంగాను ఈ పర్సన్ మీ లైఫ్‌ని చాలా చేంజ్ చేశారు. ఒకప్పుడు మీ లైఫ్ వేరు. ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్ వేరు. సో, ఇలాంటి పర్సన్‌తోని మీరేంటంటే ఆబ్వియస్‌గా హ్యాపీ ఎండింగే కోరుకున్నారు. ఆఫ్‌కోర్స్ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలని మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు. అండ్ దాని ప్రకారమే థింగ్స్‌ని మీరేంటంటే ఆపరేట్ చేయడం కూడా చేశారు. అండ్ మీకు కూడా కొంతకాలం ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. అంటే మీరనుకున్నట్టే ప్రతిదీ మారుతుంది అనేలానే అనిపించింది. సో, మీరేంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా పీస్‌ఫుల్‌గా మీరేంటంటే ఫీల్ అయ్యారు. కాకపోతే ఇప్పుడు మాత్రం మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని చాలా దూరం వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారండి. అంటే ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చేస్తున్నట్టుగా ఆర్ ఈ రిలేషన్‌షిప్ వల్ల మళ్ళీ కూడా మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ స్టార్టింగ్‌లో మిమ్మల్ని హీల్ చేసి, మీరు బెటర్ అయ్యేలా చేసి, మీకు ఒక హోప్‌ని క్రియేట్ చేశారు. సో, ఇదే పర్సన్ ఇప్పుడు మీకేంటంటే, మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఒక అటెన్షన్ అనేది వాళ్ళకి దొరకాలే కానీ, మీ పరిస్థితి ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ కష్టపడే పరిస్థితి వచ్చినట్టుగా మీరేంటంటే ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ నాకు తెలిసి మీ నుంచి ఫినాన్షియల్‌గా కూడా చాలా సపోర్ట్ తీసుకున్నట్టు నాకనిపిస్తుంది. సో, దానివల్ల కూడా మీరేంటంటే, ఈ పర్సన్ కోసం మనం చాలా చెయ్యాలి. సో,
సో వీళ్ళకి మనం ఏదో చేస్తే కానీ వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, వీళ్ళకి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఎప్పుడు. లేకపోతే వీళ్ళని ఎప్పుడు ప్లీజ్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఆ అటెన్షన్ ఇస్తేనే వీళ్ళు కూడా అంటే అర్థం చేసుకొని పాజిటివ్‌గా ఉంటారు. లేకపోతే మనం ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం, మనం ఎలాంటి పెయిన్ తీసుకుంటున్నాం అనేది కూడా వీళ్ళకి అవసరం లేదు. సో, వీళ్ళు కూడా చాలా చేంజ్ అయిపోయారు. ఒకప్పుడు మనం ఏంటంటే ఈ పర్సన్‌ని ఇలా చూడలేదు. వీళ్ళు చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. బట్ ఇప్పుడేంటి ఈ పర్సన్ ఎలా చేంజ్ అయిపోయారు. అసలు ఇలాంటి పర్సన్‌తో మనం ఎలా హ్యాపీ ఎండింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయగలం అనుకోని మీరేంటంటే ఈ రకంగా ఆలోచిస్తున్నారండి. అంటే ఈ పర్సన్ దగ్గర ఇప్పుడు మీరేంటంటే చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. మీకు భయం వేస్తుందండి. ఎందుకు భయం వేస్తుందంటే ఈ పర్సన్ ఒకప్పటికి, ఇప్పటికి చాలా మారిపోయారు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ వల్లే మీరు బెటర్ అయ్యారు. బట్ దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకొని ఆ పర్సన్ ఏంటంటే, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోకూడదు కదా! సో, అది మీకేంటంటే ఎందుకో చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అంటే మీరెలా ఫీల్ అవుతున్నారంటే, ఈ పర్సన్ ఏదో మీ నుంచి డబ్బులో లేకపోతే సమ్ మెటీరియలిస్టిక్ థింగ్సో ఎక్స్‌పెక్ట్ చేసి మీతో ఉంటున్నట్టుగా ఆర్ మీరు అటెన్షన్ ఇస్తున్నారు. వేరే వాళ్ళైతే ఇంత కేరింగ్ చూపించరు కాబట్టి మీతో ఉంటున్నట్టుగా మీకనిపిస్తుందండి. బట్ ఒకవేళ ఈ పర్సన్‌కి నిజంగానే వేరే వ్యక్తుల దగ్గర దొరికితే వీళ్ళు వెళ్ళిపోతారేమో అనే భయం కూడా మీకుందండి. సో, దానివల్ల మీరేంటంటే వీక్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయలేరు. సో, మీ వల్ల అవ్వట్లేదు అన్నట్టుగా మీకనిపిస్తుంది. ఇక్కడ నేనొకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలోనేంటంటే మేబీ మీకు ఇంకొకళ్ళ అడ్వైస్ అవసరమేమో. ఆర్ అట్‌లీస్ట్ ఈ పర్సన్‌తో మీరేంటంటే ఇవన్నీ ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉందేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ జర్నీ అనేది కంటిన్యూ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. మీరు భయపడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు వెయ్యాలన్నా మీకు ఇప్పుడు ఇది చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఒకప్పుడు మీరు ఇలా ఆలోచించలేదు. ఎందుకు ఒకప్పుడు మీరు ఆలోచించలేదంటే, ఈ పర్సన్ మీ విషయంలోని చేసిందంతా కూడా హార్ట్‌ఫుల్‌గా చేశారు అని మీకనిపించింది. వాళ్ళు అన్‌కండిషనల్‌గానే లవ్ షేర్ చేశారు కానీ, మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి చేసినట్టుగా మీకెక్కడా అనిపించలేదు. బట్ అలా అలా గ్రాడ్యుయల్‌గా కానీ సిట్యుయేషన్స్ చూస్తున్నట్టయితే మారిపోయాయండి. అంటే ఈ పర్సన్ మీ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది వాళ్ళు కోరుకున్నది దొరికితేనే వాళ్ళేంటంటే మీకు కోఆపరేట్ చేస్తారు. లేకపోతే వాళ్ళు చెయ్యరు. అలా మీకనిపిస్తుంది. సో, మీరేంటంటే దానివల్ల ఎందుకో కానీ డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. భయపడుతున్నారండి. అంటే ఈవెన్ ఈ పర్సన్‌తోని మీరు అంటే ట్రావెల్ అవ్వడానికి రెడీగానే ఉన్నారు కానీ, ఇప్పుడు ఇలా లైఫ్ అంతా అటెన్షన్ అనేది ఇవ్వాలి. లైఫ్ అంతా మీరే ఏదో చెయ్యాలి అంటే, అది మీకు కూడా కష్టమే కదా! అంటే ఒకవేళ చేసే పరిస్థితి లేకపోతే ఇంకొకళ్ళని వీళ్ళు చూసుకుంటే మీ పరిస్థితి ఏంటి? సో, ఇలాంటి భయాలనేవి మీకున్నాయండి. అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో రిస్క్ తీసుకోవడానికి ఇప్పుడు రెడీగా లేరు. ఆ పర్సన్ మీకు సపోర్ట్ చేస్తారు. మీరు చేస్తుంది ఆ పర్సన్ గుర్తిస్తున్నారు. సో, గుర్తించి వాళ్ళు కూడా మీ విషయంలోని ముందున్నట్టుగా ఉంటారు అంటే మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కానీ, అది మీకేంటంటే ఇక్కడ ఒక క్వెషన్ మార్క్‌లా ఉండిపోయిందండి. సో, మీరేంటంటే మీ ఫియర్స్‌ని ఈ పర్సన్‌తో ఎక్స్‌ప్రెస్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ మీరు ఎక్స్‌ప్రెస్ చేసుకుంటే ఆ పర్సన్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారేమో. సో, దానివల్ల కూడా ప్రాబ్లమ్ పెద్దదయిపోతుందేమో అని మీకనిపిస్తుంది. సో, మీ ఫియర్స్‌నయితే మీరు ఓవర్‌కమ్ చేయాలండి. మీ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలి అంటే ఈ పర్సన్‌తో మాట్లాడాలి. ఆర్ అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్ గురించి మీరు ఇంకెవరితోనైనా సరే డిస్కస్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీకిక్కడ ఒకళ్ళ సపోర్ట్ అవసరం అండి. ఎమోషనల్ సపోర్ట్. ఎందుకంటే ఇఫ్ మీకలా ఒకళ్ళు సపోర్ట్ చేస్తే మీ ఆన్సర్స్ మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో దట్ మీరేంటంటే మూవ్ అవ్వగలుగుతారు. లేకపోతే ఈ ఫియర్‌లోనే ట్రాప్ అయిపోయి మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేయలేకపోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ ఏంటంటే మీ నుంచి ఫినాన్సెస్ అనేవి తీసుకొని అవి రిజెక్ట్ చేయట్లేదు అన్నంత మాత్రాన వాళ్ళు అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని మీరు అనుకోవడానికి లేదండి. ఆర్ వాళ్ళకేంటంటే మీ నుంచి అటెన్షన్ దొరుకుతుంది. సో దానికోసమే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారని కూడా మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మీకు చేశారు కాబట్టే వాళ్ళు వర్తీ అనుకున్నారు కాబట్టి మీరు ఇన్ రిటర్న్ అవన్నీ చేస్తున్నారు. ఇఫ్ వాళ్ళు వర్తీ కాదంటే మీరు అవన్నీ ఎందుకు చేస్తారు? ఈవెన్ మనకి తెలిసిన వాళ్ళు మనీ అడిగితేనే మనం ఇవ్వం. అలాంటిది సమ్ ఎవరో ఒక స్ట్రేంజరు లేకపోతే మేబీ తెలిసుండొచ్చు. బట్ ఆ పర్సన్ కోసం అంత చేస్తున్నామంటే ఏం లేకుండా చెయ్యం కదా! సో, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలండి ఫస్టు. ఎందుకంటే ఇక్కడ సోల్‌గా ఆ పర్సన్‌నే మీరు బ్లేమ్ చేయడానికి లేదు. ఆర్ మీ ఫియర్సే రియల్ అని మీరు అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మీకేంటంటే ఆన్సర్స్ దొరకట్లేదు కాబట్టి మీరు ఇంకా హీల్ అవుతున్నారు. మీరు ఇంకా పాస్ట్‌లో చాలా చూసారు కాబట్టి మీరు అప్పుడప్పుడు ఈ విధంగా ఆలోచిస్తుండొచ్చు కదా! బట్ ఇదే 100% రైట్ అవ్వాలని రూల్ ఏముంది? సో, ఇలా మీకు క్లారిటీ రావాలి. మీకు ఆన్సర్స్ దొరికే వరకు కూడా ఏ పర్సన్‌ని కూడా ఇదే అని మీరు
డిసైడ్ అవ్వకూడదండి. వాళ్ళని మీరు జడ్జ్ చేయకూడదు. సో, మీరు ఏ రోజైతే ఇంకా ఫిక్స్ అయిపోతారో, ఈ పర్సన్‌ని ఒకలా చూసి ఆర్ వీళ్ళ సిట్యుయేషన్స్ ఇవే అనుకోని, ఇంకా అదంతేనండి. అంటే మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకొని డిసైడ్ అవ్వడం ఇంపార్టెంట్. బట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మీకు అనిపించింది అని మీరు డిసైడ్ చేసుకుంటే, మేబీ అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చండి. కొన్నిసార్లు యూనివర్స్ ఏంటంటే, మనం ఒకటి రైట్ 100% ఇదే అనుకుంటే రాంగ్ అని కూడా ప్రూవ్ చేస్తుంటది. కొన్నిసార్లు మాత్రం మనం అది రైట్ అనుకుంటే అదే అని అర్థమయ్యేలా కూడా చేస్తుంది. బట్ ఏదైనా సరే ఈ పర్సన్ విషయంలో మీకు ఆన్సర్స్ ఇంకా క్లియర్‌గా కావాలి అనుకుంటే మీరు వేరే వాళ్ళతో ఎవరితో అయినా డిస్కస్ చేయడం కానీ, ఆర్ ఆ పర్సన్‌తోనైనా సరే మీరు డిస్కస్ చేయడం కానీ చేసిన తర్వాతే ఒక స్టెప్ అయితే ముందుకు వేయొచ్చు. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ ముందుకు వేయాలంటే. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో కూడా మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి ఈ పర్సన్ విషయంలో కూడా అలాంటి డిజాస్టర్ జరగకూడదని మీరు అనుకుంటున్నారండి. ఇది మీకు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. సో, ఈ రిలేషన్‌షిప్ అంటే ఎప్పటికి కూడా మీకు పాజిటివ్‌గానే ఉండాలి. అలాంటి ఒక అంటే నైట్‌మేర్ అవ్వకూడదు అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. అందుకోసం అని చెప్పి మీరేంటంటే కొన్ని చూసి చూడనట్టుగా కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్నిసార్లు మీరు వీక్‌గా ఫీల్ అవుతున్న ఈ పర్సన్‌తో కూడా అవేమీ కూడా డిస్కస్ చేయట్లేదు. సో, మీ సిట్యుయేషన్ నాకు అర్థమవుతుంది. బట్ నేను చెప్పేదొకటే, మీరు ఎంత ఓపెన్‌గా ఉంటే, ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా వ్యక్తులతో కమ్యూనికేట్ చేసి ఈ సిట్యుయేషన్ గురించి మీరు ఒక క్లారిటీ తెచ్చుకుంటే అంత మంచిదండి. మేబీ మీరు అనుకున్నది రైట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మీ ఆన్సర్స్ మీకు క్లియర్‌గా దొరికినప్పుడు మీరు దాని ప్రకారం కూడా ఒక డెసిషన్ తీసుకుంటే ఇంకా బావుంటుంది. సో, అసలు ఇంకా చూద్దాం మరి యూనివర్స్ మీకేం చెప్తుంది? ఇవన్నీ మీరు ఓవర్‌కమ్ చేయగలరా? లేదా? ఏంటా అనేది. సో, నేను చెప్తున్నాను కదండీ! ఈ రిలేషన్‌షిప్‌లో మీకింకా చాలా తెలియాలండి. మీరేంటంటే కొన్ని తెలుసుకొని అదే రియల్ అనే ఒక బిలీఫ్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అది తప్పు కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చేసిన దాని ప్రకారమే మరి ఏదైనా డిసైడ్ అవుతారు కదా! సో, మరి మీరు అలా డిసైడ్ అవుతున్నప్పటికి కూడా కొన్నిసార్లు మీరు వాటితో కూడా కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. ఏదైనా సరే ఈ పర్సన్ గురించి మీరు ఇంకా డీప్‌గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కోరుకున్న హ్యాపీనెస్ అయితే మీకు దొరుకుతుంది. కాకపోతే మీకు మీరుగా ఈ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేసుకోలేరు. ఖచ్చితంగా మీకిక్కడ ఇంకొకళ్ళ సపోర్ట్ అయితే అవసరం. ఏ రోజైతే మీరు ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకుంటారో, ఏ రోజైతే మీరిక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని, ఆ పర్సన్‌తో కూడా ఓపెన్‌గా కమ్యూనికేట్ చేస్తారో, అప్పుడే మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుందండి. థింగ్స్ ఏంటంటే బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఎందుకంటే మీ సిట్యుయేషన్ కానీ చూస్తున్నట్టయితే, మీరు మేబీ ఇక్కడ ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకోవడం కానీ, ఈ పర్సన్‌తోనే ఓపెన్‌గా మాట్లాడడం కానీ, కొంత క్లారిటీ తెచ్చుకోవడం కానీ, ఐ మీన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కానీ ఇంపార్టెంట్. మీకు మీరుగా ఏది కూడా అనుకోవద్దు. ఈవెన్ ఇఫ్ మీరు అవన్నీ ఫేస్ చేస్తున్నా సరే, అది మీ ఫియర్స్ వల్ల మీరు ఆ నెగటివిటీ అనేది చూడొచ్చండి. బట్ అదే రియల్ అవ్వాలని రూల్ లేదు. అక్కడ పరిస్థితి ఇంకొకలాగా కూడా ఉండొచ్చు. మరి అది మీరు తెలుసుకుంటే, ఈ భయాలన్నీ కూడా మీరు విడిచిపెట్టగలుగుతారు. అంటే ఇవన్నీ ఓవర్‌కమ్ చేయాలంటే ఒకటే సొల్యూషన్ అండి. ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం అండ్ వేరే వ్యక్తులతో దీని కోసం డిస్కస్ చేయడం. అది కూడా మీరు ఎవరినైతే ట్రస్ట్ వర్తీ అనుకుంటారో, లేకపోతే ఒక మెంటర్ లాగా ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళతోనే డిస్కస్ చేయండి. ఎవరితో పడితే వాళ్ళతో డిస్కస్ చేయొద్దు. అండ్ నేను చెప్పినట్టుగా మీరేంటంటే వన్స్ ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఆ పర్సన్‌తో కూడా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. సరిపోతుంది. ఇక్కడ మీరేంటంటే పూర్తిగా అయితే తెలుసుకోలేదు. సో, మీకు తెలిసినంత వరకు అదే నిజం అని మాత్రం అనుకోవద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.